స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో సూచించారు. కడియంపై దాఖలైన అనర్హత పిటిషన్పై ఎమ్మెల్యే వివేకానంద వాదనలు నమోదు చేయనున్నారు స్పీకర్. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న 10 మంది ఎమ్మెల్యేలలో 7గురికి ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, డాక్టర్ సంజయ్ కుమార్పై విచారణ తేలాల్సి ఉంది. 4 రోజుల క్రితం దానంకి సంబంధించిన పిటిషన్పై విచారణ చేపట్టారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఆ నోటీసుల్లో ఇంకా ఏమేమి ప్రస్తావించారు? సత్య, కేవలం నోటీసు రేపు రావాల్సింది. రేపు 11 గంటలకి పిటిషనర్ ఎవరైతే ఉన్నారో అతను ప్లస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నారో ఇద్దరు కూడా రావాలని చెప్పి దానికి సంబంధించి వాళ్ళు కూడా కొంత టైం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కేవలం ఆ నోటీసులో అది మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. అయితే మొదటిసారి కడియం శ్రీహరి అటు స్పీకర్ చాంబర్కి అయితే రావాలని చెప్పొచ్చు. గతంలో ఏదైతే మనం ఎదురు చూసామో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలలో ఈ మెయిన్గా ఇద్దరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఏ విధమైన డెసిషన్ ఉండబోతుంది, ఏ విధమైన తీర్పు ఉండబోతుందని వేచి చూసామో ఆ రోజు అయితే రాని వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దారుణాగేదరికి సంబంధించినటువంటి విచారణ మొదటి రోజు అయితే ముగిసింది. మరొకసారి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మరొకసారి కూడా రమ్మడం జరగడం మనం చూసాం. అలాగే కడియం శ్రీహరిని కూడా రేపు రమ్మడం నేపథ్యంలో ఆయన ఏం చెప్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ ఆయన ఏదైతే గతంలో 7గురికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే తీర్పు ఇచ్చిన రోజు ఆ రోజు ఆయన ఒక అఫిడవిట్ని స్పీకర్కి ఇవ్వడం జరిగింది. నేను పార్టీలోనే ఉన్నాను, కావాలంటే నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, నాకు సంబంధించినటువంటి ఏదైతే జీతభత్యాలు ఉన్నాయో అవన్నీ కూడా అటు బీఆర్ఎస్ ఫండ్లో కూడా నమోదవుతున్న నేపథ్యంలో నేను బీఆర్ఎస్లో ఉన్నాను కాబట్టి ఎవరైతే నా పైన పిటిషన్ వేశారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకోవడానికి దాన్ని నిరూపించుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి అటు స్పీకర్కి రాసిన నేపథ్యంలో మొదటిసారి అయితే స్పీకర్ ముందుకైతే కడియం శ్రీహరి ముందుకైతే రానున్న నేపథ్యం మనం చూస్తున్నాం. సో మరి రేపు ఎలాంటి పరిణామాలు ఉంటాయి, రేపు కేవలం పిటిషనర్కి సంబంధించినటువంటి ఆధారాలే చెప్తారా లేకపోతే కడియం శ్రీహరి కూడా వాదించే అవకాశం ఉంటుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే కడియం శ్రీహరి ఫిజికల్గా హాజరవుతారా లేదన్న సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే దానం నాగేందర్ హాజరు కావాలేదు, కేవలం ఆయనకు సంబంధించిన న్యాయవాదులు మాత్రమే హాజరవడం జరిగింది. మరి కడియం శ్రీహరి వస్తారా లేకపోతే కేవలం ఆ న్యాయవాదులు వస్తారా మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏదైనా టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సత్య. రైట్ అశోక్.